బ్రేకింగ్ న్యూస్. జూనియర్ ఆర్టిస్ట్ చంద్రహాస్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ వేములపల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. బరాబర్ ప్రేమిస్తా అనే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో స్టేజ్ పై బూతు పాట పాడాడు చంద్రహాస్. తిప్పుతాను రాడ్డు టచ్ చేసి చూడు నీ పుచ్చ పేలదా, నా అడ్డాకి వస్తే నీ గుడ్డలుడవా, పగలతోటి పగల కొట్టే వేటలింక మొదలు, మడత పెట్టి మెడలు పట్టి టిచ్చుతోనే హడలు, నీ అక్క కోడితే మొక్కలగలి రక్తం వస్తుంది, గుంజి 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 పగల వాణ్ణి పట్టి 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 పట్ట పగలు. అయితే ఇలాంటి బూతు పాటల్ని బూతు పదాలని తప్పుపడుతూ బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ వేములపల్లి ఒక వీడియో చేశాడు. ఆ వీడియోకి అనూహ్యంగా స్పందన లభించింది. అయితే అశోక్ వేములపల్లిని బెదిరిస్తూ మళ్ళీ వీడియో చేశాడు చంద్రహాస్. 3.5 నిమిషాలు దీనికి ఒక చరణం ఉంటుంది, పల్లవి ఉంటుంది, ఇంకొక పల్లవి ఒక పల్లవి ఉంటుంది, 2 చరణాలు ఉంటాయి. ఇట్స్ ప్రాపర్ సాంగ్, 3.5 నిమిషాల సాంగ్. దీనిపైన పనిచేసిన వాళ్ళు ఏమి చిన్న చితక వాళ్ళు కాదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారు అలాంటి మూవీస్లో వర్క్ చేసిన వాళ్ళు, వాళ్ళకి సాంగ్స్ ఇచ్చిన లిరిక్స్ వాళ్ళు దీనికే ఉన్నారు, వాళ్ళే వర్క్ చేసింది. ఓకే, 3.5 నిమిషాల సాంగ్లో మీరు 5 సెకండ్లు కట్ చేసి దాన్ని మళ్ళా వేసి మీరు నెగిటివిటీని ఎక్కువ చేస్తే అది అలాగే కనిపిస్తుంది కదా. దీన్ని భూత పురాణం అంటున్నారు మీరు 5 సెకండ్లు పెట్టి. ఇదా భూత పురాణం? నా జోలికి వస్తే పగిలిపోద్దమ్మా భూత పురాణమా? అసలు మీరు ఎక్కడ ఏం వినలేదా? అయ్యో బాబోయ్ అంటారా? ఎన్ని సినిమాల్లో మనం వాడరు, బీప్ అయ్యారు, ఏ రేటెడ్ సర్టిఫికేట్ ఇస్తే సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తారు అందరూ. యూట్యూబ్లో రిస్ట్రిక్షన్సే ఉండవు. అసలు రిస్ట్రిక్షన్స్ లేకపోయినా కూడా మేము ఈ సాంగ్ ఒరిజినల్ వర్షన్లో మేము పెట్టలేదు. అది వి ఫెల్ట్ లైక్ అంత అవసరం లేదేమో అనిపించింది. నేను ఇప్పుడు నా సినిమా రిలీజ్ ఉందిరా భయ్, నేను ఏదో కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసుకొని February 6th నా సినిమా రాబోతుంది కాబట్టి కొంచెం బజ్ క్రియేట్ చేసుకుందామని నేను కావాలని స్వతహాగా నా సొంతంగా ఐ టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. బై ద వే మా ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానివ్వండి, లేకపోతే అక్కడ వచ్చిన గెస్టులు కానివ్వండి, మా అమ్మ నాన్న కానీ ఎవరికి తెలియదు నేను ఆ 2 పదాలు చేంజ్ చేసి పాడతానని ఎవరికి తెలియదు. ఓకే, సో నేను ఏదో ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుందామని చేశాను అనమాట. అంతే. నన్ను నేనుగా నేను ఎప్పుడు ఉంటాను. ఐ ఫీల్ లైక్ పీపుల్ సమ్టైమ్స్ నాలో ఉన్న హోప్ అంతా చంపేసి, నా కాన్ఫిడెన్స్ అంతా కిల్ చేసేసి, ఇంకా అసలు దే వాంట్ సీ మీ క్రై అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. బట్ దేవుడి దయ వల్ల నేను స్టార్టింగ్ నుంచి నేను ఎన్ని మాటలు పడినా కూడా ఐ ఆల్వేస్ బీన్ కాన్ఫిడెంట్ అండ్ హెడ్ స్ట్రాంగ్ అండ్ ఏదో కసి బ్లైండ్గా సాధించాలని ఒళ్ళు హూనం చేసుకుంటూ కష్టపడుతున్నాను. సో February 6th బరాబర్ ప్రేమిస్తా మూవీ వస్తుందండి. మీరు సినిమా చూడండి. ఇట్స్ అ క్లీన్ మూవీ. మీకు సినిమా నచ్చినట్లయితే 4-5 చెప్పండి బాగుంది సినిమా, నచ్చిందని. నా కష్టం నచ్చితే నన్ను ఆదరించండి దయచేసి. ఈ సాంగ్ 3.5 నిమిషాలు. దీని చంద్రహాస్ బూతు పాట పైన సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చంద్రహాస్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు నెటిజన్లు. అసలు ఈవెంట్లో చంద్రహాస్ బూతు పాట చూసి వెళ్ళిపోదాం అనుకున్నానని, ఇలాంటి వాటి వల్ల సినిమాలు నడవు అన్నారు హీరో జేడి చక్రవర్తి. చంద్రహాస్ తీరును తప్పుపడుతూ వీడియో రిలీజ్ చేశారు జేడి చక్రవర్తి. చేయడానికి రకరకాల కొత్త ప్రక్రియలు చేసి మనం ఆడియన్స్ రీచ్ అవ్వచ్చు. బట్ దానికోసం వీ డోంట్ హ్యావ్ టు స్టూప్ డౌన్. దానికోసం మనం ఒక బూత్ లో లేకపోతే ఒక అమ్మాయిని హాఫ్ నేకెడ్ గా చూపించడము, లేదా లిప్ లాక్ చేయటము. ఎందుకు వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ అంటే, రీసెంట్లీ ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఒక క్యాంపెయినింగ్ లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉండాల్సింది. ఇప్పుడు చాలా ఇన్నోవేటివ్ పబ్లిసిటీ 3 Idiots అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకి సౌరవ్ గంగూలీ, మన ఇండియన్ కెప్టెన్, పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకంటే రోజు అప్పుడు వచ్చి ముస్లిం గడ్డం పెట్టుకుని రోజు సౌరవ్ గంగూలీ ఇంటిని చూస్తూ కూర్చుని ఏదో ఇలా బైనాక్యులర్స్ దగ్గర చూస్తున్నాడు. ఆయన పోలీసులు వచ్చి తీసుకెళ్తా ఉంటే మొత్తం అంతా మీడియా అంతా వచ్చారు. ఏంటో మామూలుగా ఒక ముస్టివాడు ఎత్తుకెళ్తూ ఉంటాయి, ఎందుకంటే ముస్టివాడు ఎవరు కాదు, ఆమీర్ ఖాన్.
సో ఒక 4 రోజులు అతను గెటప్ వేసుకుని అందరినీ అటెన్షన్ గ్యాదర్ చేసి గార్నర్ చేసి, సో ఇదో ఇన్నోవేటివ్ పబ్లిసిటీ సంథింగ్ లైక్ దిస్. మనం కొంచెం కొంచెం ఉన్న కొంచెం బుర్రని కొంచెమైనా ఆలోచిస్తే ఐ థింక్ ఇట్ విల్ వర్క్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. సో ఐ చూసి సినిమా పబ్లిసిటీ. నటుడు ప్రభాకర్ ఆహ్వానంతో తాను ఫంక్షన్కు వచ్చానని స్టేజ్పై జనాల ముందు గౌరవంగా నడుచుకోవాలి అన్నారు హీరో ఆది. ఇలాంటి పాటను తాను అస్సలు ఊహించలేదు అన్నారు హీరో ఆది సాయి కుమార్. చంద్రహాస్ బూతు పాటపై విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు సినిమా నిర్మాత, దర్శకులు. ఈ పాటపై తాము విస్మయానికి గురయ్యామని, ప్రచారం కోసం ఇంతలాగా దిగజారాల్సిన అవసరం లేదు అంటూ వీడియో రిలీజ్ చేశారు దర్శకుడు సంపత్ రుద్ర, నిర్మాతలు గెడా చందు, గాయత్రి చిన్ని. నమస్తే అండి, నా పేరు చిన్ని. బరాబర్ ప్రేమిస్తా సినిమా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ని. నేను జరిగిన ప్రీ రిలీజ్ లాంచ్లో మా హీరో చంద్రహాస్ సినిమాలో తన క్యారెక్టరైజేషన్ చెప్పాలనే ఉద్దేశంతో ఒక పాట పాడాడు. దాంట్లో కొంచెం పొరపాటు జరిగింది. ఆ పొరపాటు ఎవరికి, అక్కడ ఉన్న వారి వ్యక్తుల్లో, ఆ ఈవెంట్లో ఉన్న వ్యక్తులు ఎవరికీ తెలియదు. తన క్యారెక్టరైజేషన్ చెప్పే ఉద్దేశంలో కొంచెం పొరపాటు చేశాడు. సో దాన్ని మేము రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం. అదే విషయం తను ఆ సాంగ్ అయిపోయిన తర్వాత 1 by 1 పిలిచినప్పుడు ఆ విషయం తను కూడా చెప్పాడు. హలో అండి, నా పేరు సంపత్ రుద్ర, బరాబర్ ప్రేమిస్తా సినిమాకి డైరెక్టర్ని నేను. మొన్న ఫస్ట్ రోజు జరిగిన ఈవెంట్లో మా చంద్రహాస్ పాట పాడడం జరిగింది. అది కొంచెం దాంట్లో తప్పులు దొరికాయి. సో అలా మాత్రం ఆ సినిమాలో లేదండి. సో అలా జరిగినందుకు మా సైడ్ నుంచి మేము చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం. సినిమా మాత్రం చాలా క్లీన్ యూగా ఉంటుందండి. మీరు చూసినప్పుడు డెఫినెట్గా అది ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు చిన్ని. బరాబర్ ప్రేమిస్తా సినిమా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ని. నేను జరిగిన ప్రీ రిలీజ్ లాంచ్లో మా హీరో చంద్రహాస్ సినిమాలో తన క్యారెక్టరైజేషన్ చెప్పాలనే ఉద్దేశంతో ఒక పాట పాడాడు. దాంట్లో కొంచెం పొరపాటు జరిగింది. ఆ పొరపాటు ఎవరికి, అక్కడ ఉన్న వారి వ్యక్తుల్లో, ఆ ఈవెంట్లో ఉన్న వ్యక్తులు ఎవరికీ తెలియదు. తన క్యారెక్టరైజేషన్ చెప్పే ఉద్దేశంలో కొంచెం పొరపాటు చేశాడు. సో దాన్ని మేము రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం. అదే విషయం తను ఆ సాంగ్ అయిపోయిన తర్వాత 1 by 1 పిలిచినప్పుడు ఆ విషయం తను కూడా చెప్పాడు. హలో అండి, నా పేరు సంపత్ రుద్ర, బరాబర్ ప్రేమిస్తా సినిమాకి డైరెక్టర్ని నేను. మొన్న ఫస్ట్ రోజు జరిగిన ఈవెంట్లో మా చంద్రహాస్ పాట పాడడం జరిగింది. అది కొంచెం దాంట్లో తప్పులు దొరికాయి. సో అలా మాత్రం ఆ సినిమాలో లేదండి. సో అలా జరిగినందుకు మా సైడ్ నుంచి మేము చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం. సినిమా మాత్రం చాలా క్లీన్ యూగా ఉంటుందండి. మీరు చూసినప్పుడు డెఫినెట్గా అది ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ. జర్నలిస్ట్ అశోక్కి 24 గంటల సమయం ఇచ్చాడు చంద్రహాస్. అయితే నేను మీడియాలోకి వచ్చేప్పటికీ నువ్వు డైపర్లు వేసుకొని తిరుగుతున్నావు అని చంద్రహాస్కు మళ్ళీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు జర్నలిస్ట్ అశోక్. నేను నిద్రలేవగానే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇదిగో ఈ దరిద్రం కనిపించింది. వీడెవడు అంటే చంద్రహాస్ అంట పేరు. సీరియల్ యాక్టర్ ప్రభాకర్ కొడుకు అంట. ఇంతకుముందు ఏదో ఒక సినిమా కూడా తీశాడు, నాకు పెద్దగా రీచ్ కాల. ఈ దరిద్రం నాకు పొద్దున్నే కనిపించింది. ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా ఈ దరిద్రమే కనపడుతుంది. వీడిని బండబూతులు తిడుతూ జనాలు పెట్టిన కామెంట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి వీడి భూతు పురాణం ఒకసారి చూడండి. వీడే లిరిక్స్ రాశాడంట, వీడే పాట పాడాడంట. ఒకసారి చూడండి. నీ అక్క కోడితే మొక్కలు రక్తం వస్తుంది. గుంజి 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 గుద్ద పగలదే. వాణ్ణి పట్టి 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 పట్ట పగలుదే. చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలందరి ముందు ఈ పాట పాడిన వీడి గు, తర్వాత వీళ్ళు ఎదురుగా వీడింత దరిద్రమంతా పాడుతూ ఉంటే ఎదురుగా కూర్చుని నవ్వుతూ పళ్ళికిలిస్తున్నారే వాళ్ళందరి గు. ఇంకో దరిద్రం ఏంటంటే, మనం ఏమనుకుంటామంటే, అరే ఇలాంటి భాష నీ ఇంట్లో నీ అమ్మా నాన్న ముందు, నీ అక్క చెల్లెళ్ళ ముందు వాడతావేరా అని అంటూ ఉంటాం కదా. ఇక్కడ దరిద్రం ఏంటంటే, వీళ్ళ అమ్మా నాన్న, బహుశా వీళ్ళ అక్కో చెల్లో వాళ్ళు కూడా స్టేజ్ మీద ఉన్నారు. ఏం చేయాలి వీడిని? ఈ పాట రాసినోడు ఉంటాడే వాడి గు, తర్వాత వీడితో పెట్టి సినిమా తీస్తున్నాడు ఆ ప్రొడ్యూసర్ గు, తర్వాత వీళ్ళు పెట్టి సినిమా తీస్తున్నాడే డైరెక్టర్ వాడి గు.
అర్థమైందా? అంటే తెలుగు సినిమాని మేమందరం ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఎక్కడికి రారు, ఇక్కడే పడి చూస్తూ ఉంటారు. రాత్రి మలయాళం సినిమా సర్వం మాయం అనే ఒక అద్భుతమైన సినిమా, బ్యూటిఫుల్ సినిమా చూసి పడుకున్న మనసు ప్రశాంతంగా ఉంది. ఎంత హాయిగా ఉందో, చాలా కాలం తర్వాత ఇంత మంచి సినిమా చూశానండి. పొద్దున్నే లేచేటప్పటికి వీడు భూత పురాణం ఈ దరిద్రం మనకు కనిపించింది. గుంజి 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 గు ఏంటది, ఆ లిరిక్స్ ఏంటి, ఆ మాటలు ఏంటి, ఇంత ఇలాంటి బూతులు మాట్లాడుకోం కదా మనం. ఇంత దారుణమా? అసలు ఏం చేయాలి వీళ్ళని నాకు అర్థం కాదు. పక్కన తమిళ ఇండస్ట్రీ వాళ్ళు, మలయాళ ఇండస్ట్రీ వాళ్ళు, కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేసి అద్భుతమైన సినిమాలు తీస్తూ ఉంటే, వాళ్ళ ఇండస్ట్రీ క్యాచ్ని ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటే మనం మాత్రం దిగదార్చుకుంటూ ఉన్నాం. బి గ్రేడ్ సినిమాలు తీసి ఇలాంటి హీరోలు, అంటే ఎంత నెగిటివ్ పబ్లిసిటీ వస్తే అంత పాపులర్ అవుతాం మనం, మన సినిమా అంత బాగా రీచ్ అవుతుంది అని ఇది ఇట్లాంటి దరిద్రమైన చేస్తూ ఉంటారు. అదేమిటంటే మేము జంజీ అంటూ ఉంటారు. జంజీ అయితే ఈ బూతులేందిరా నాకు అర్థం కాదు. సరే నీ దరిద్రం నీ స్టేజ్ వరకు పరిమితం అయితే మాకు అనవసరం, మేము పట్టించుకోం కూడా. కానీ మేము రెగ్యులర్గా వాడే ఫేస్బుక్, ఇన్స్టాలో వద్దన్నా కూడా వస్తానే ఉంది ఆ రోత అంతా కూడా. పొద్దున్నే నిద్రలేవగానే బరాబర్ ప్రేమిస్తా అనేటువంటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ ఒక పాట పాడాడు. ఒక బూతు సాహిత్యంతో ఆయన పాడినటువంటి పాట పట్ల విపరీతంగా సోషల్ మీడియాలో తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది. సో ఆ బూతు పురాణాన్ని, ఆ బూతు పదాలని తీవ్రంగా ఖండిస్తూ బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ వేములపల్లి ఒక వీడియో రిలీజ్ చేస్తే దానికి కూడా అనూహ్యంగా సపోర్ట్ లభిస్తోంది. సో తర్వాత చంద్రహాస్ రియాక్ట్ అయ్యి అశోక్కి ఒక 24 hours టైం ఇస్తున్నాను, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, క్షమాపణలు చెప్పాలంటూ అశోక్ని బెదిరిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు చంద్రహాస్. తర్వాత అశోక్ దీనిపైన మాదాపూర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీంతో అశోక్ విడుదల చేసినటువంటి వీడియో పట్ల పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. సో అక్కడ దీన్ని చాలా తీవ్రంగానే పరిగణిస్తున్నట్టుగా ఫర్దర్గా దీనికి యాక్షన్ తీసుకుంటామని పోలీసులు కూడా అశోక్ పెట్టినటువంటి వీడియోకి ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు. సో మనం చూస్తున్నాం మాదాపూర్ పోలీస్ స్టేషన్లో బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ వేములపల్లి కంప్లైంట్ ఇచ్చారు. తెలంగాణ పోలీస్ నుంచి రిప్లై కూడా వస్తున్నాం. డియర్ సిటిజన్, ద మ్యాటర్ హ్యాస్ బీన్ టేకెన్ నోట్ ఆఫ్, రిక్వెస్టింగ్ హైదరాబాద్ సిటీ పోలీస్, సిపి హైదరాబాద్ సిటీ టు కైండ్లీ లుక్ ఇన్ టు దిస్ ఇన్సిడెంట్ అండ్ టేక్ నెసెసరీ యాక్షన్ అంటూ తెలంగాణ పోలీస్ నుంచి వచ్చినటువంటి రిప్లై కూడా మనం చూస్తున్నాం. స్టేషన్ హౌస్ ఆఫీసర్కి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ వేములపల్లి. రైట్, మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మరింత సమాచారం ఇస్తారు. నగేష్, మనం చూస్తున్నాం సో మన బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఇచ్చినటువంటి కంప్లైంట్కి పోలీసుల నుంచి ఒక పాజిటివ్ రియాక్షన్ వస్తుంది. దానిపైన ఫర్దర్గా చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు చెప్తున్నారు. బట్ 24 hours టైం ఇస్తున్నానంటూ అశోక్ ఇచ్చినటువంటి వీడియోకి రిప్లైగా చంద్రహాస్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. సో దాంట్లో చిరంజీవి లాంటి పెద్ద పెద్ద వాళ్ళకి పనిచేసినటువంటి వాళ్ళే ఈ సినిమా కూడా పనిచేశారంటూ ఇంకా తన వ్యాఖ్యలు సమర్థించుకునేటువంటి ప్రయత్నం చంద్రహాస్ నుంచి